హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో ఈ రోజు రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ వచ్చేసి మామ కపుల్ ఫ్రెండ్లీ. సో కపుల్ ఫ్రెండ్లీ అదే మన సంతోష్ శోభన్ అలాగే మానస వారణాసి నటించిన ఈ కపుల్ ఫ్రెండ్లీ మూవీ ఇద్దరు కలిసి నటించారు హీరోయిన్ కనుక. సో ఈ సినిమా ఎలా ఉంది ఏంటనేది మాట్లాడుకునేది మన వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామా, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలాగే ఫిల్మీ అప్డేట్స్ అండ్ మచ్ మోర్ ఎగ్జైటింగ్ న్యూసెస్ కోసం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం మూవీ రివ్యూలోకి వెళ్తే, సో ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్ అండ్ రియలిస్టిక్ పాయింట్ తీశారు మామ. ఒక ఇంటీరియర్ డిజైన్, మన సంతోష్ శోభన్ గారు ఇందులో ఇంటీరియర్ డిజైన్, మన హీరోయిన్ మానస వారణాసి వచ్చేసి మన ఐటీ ఎంప్లాయీ. సో అనుకోకుండా వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉండవలసి వస్తుంది. ఒకరికొకరు ఇద్దరు తెలియని వ్యక్తులు. ఇందులో పాయింట్ ఏంటంటే, సో ఒక రూఫ్ కింద ఇద్దరు ఉంటే వచ్చేటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఎలాంటివి, గొడవలు ఎలాంటివి జరుగుతాయి. అలాంటి సమయంలో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది అనే కాన్సెప్ట్లో ఈ సినిమా మెయిన్ ప్లాట్గా తీసుకున్నారు మామ. సో అయితే ఈ సినిమాకి వచ్చేసరికి ప్లస్లు మైనస్ల గురించి మాట్లాడుకుందాం. ప్లస్ అయితే మాత్రం ప్లస్ పాయింట్స్ ఏంటంటే మామ, సంతోష్ శోభన్ తన న్యాచురల్ యాక్టింగ్ ఎప్పటిలాగే అదరగొట్టాడు. సో మిడిల్ క్లాస్ అబ్బాయిగా ఈయన చాలా 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 పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు ఈ సినిమాలో. బికాజ్ ఐ నో ద పేపర్ బాయ్ సినిమా నేను చూసాను, చాలా సినిమాలు వచ్చాయి, బట్ ఐ పర్సనలీ లైక్ హిమ్ బికాజ్ ఈ వెరీ సూట్, హిజ్ వాయిస్ బాగుంటుంది, అలాగే ఈయన ప్రెజెన్స్ కూడా బాగుంటుంది, ఈయన యాక్టింగ్ కూడా బాగుంటుంది సినిమాలో. బట్ మంచి హిట్స్ రావాలని కోరుకుంటున్నాను నేను కూడా, బికాజ్ ఆ సినిమాతో చాలా కనెక్ట్ అయ్యి, ఆ సినిమా చాలా మంది కనెక్ట్ అయితే అదే అండి పేపర్ బాయ్ సినిమాలో. ఒక కాఫీకి 300 అంటే నేను నెలంతా కష్టపడితే నాకు ఖర్చే 300 టీ కంటాడు. ఆ డైలాగ్ చాలా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అప్పట్లో నాకు బాగా కనెక్ట్ అయ్యింది అలాగే ఇది. సో సో నెక్స్ట్ విషయం, హీరోయిన్ విషయానికి వస్తే మిస్ ఇండియా మానస వారణాసి సినిమాకి ఒక బిగ్ సర్ప్రైజ్. తన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ మరియు పర్ఫార్మెన్స్ కానీ చాలా గ్రేస్ఫుల్గా ఉన్నాయి. సో అయితే సినిమాలో విజువల్స్ అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే విజువల్స్ చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, బికాజ్ న్యాచురల్గా ఉన్నాయి. సో అలాగే సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్కి యూత్కి బాగా కనెక్ట్ అవుతాయి. బికాజ్ అసలే వ్యాలంటైన్స్ డే రోజు సినిమా రిలీజ్ చేశారు. ఎస్టర్డే నేను ప్రీమియర్స్ ట్రై చేశాను అక్కడక్కడ, బట్ ఇవాళ ఫుల్ వ్యాలంటైన్స్ కాబట్టి లవర్స్కి మంచిగానే కనెక్ట్ అవుతాయి ఈ సాంగ్స్ కానీ ఈ సీన్స్ కానీ ఇవన్నీ. సో నెక్స్ట్ మైనస్ విషయానికి వస్తే మామ, సినిమా ఫస్ట్ అయితే సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినట్టు మీకు అనిపిస్తుంది, అయ్యింది కూడా, ఓకేనా. అయితే ఫస్ట్ హాఫ్ మాత్రం ఫన్ అండ్ రొమాన్స్ సాగిపోయిన క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం డ్రామా ఎక్కువైందేమో అని అనిపిస్తుంది. అయితే బేసిక్గా ఏంటంటే రెగ్యులర్ కాకుండా ఇది రెగ్యులర్ స్టోరీ అని, కానీ కొంచెం కొత్తగా, సినిమాలు అన్నీ రెగ్యులర్గానే ఉంటాయి, ఇంకొంచెం కొత్తగా అనుకునే వాళ్ళకి అంతగా లవ్ స్టోరీ అనిపించవచ్చు. ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ లాగే ఉంటుంది, కానీ అంత ఆశించినట్టు ఉండదు. బట్ నాకేమనిపించిందంటే, నాకు నచ్చింది మా ఫైనల్గా చెప్పాలంటే, మీరు ఇవాళ ఎలాగో వ్యాలంటైన్స్ డే, సో మీ పార్ట్నర్స్తో వెళ్ళి ఒక హాయిగా సినిమా చూడాలనుకుంటే కపుల్ ఫ్రెండ్లీ వెళ్ళి చూడొచ్చు మామ. వర్తే, వాచబుల్లే. సో మరీ డిసప్పాయింట్ అయితే చేయదు, బికాజ్ ఎటువంటి న్యూడిటీ ఉండదు. మీరు బేసిక్గా యూత్ సినిమాస్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ సో నో న్యూడిటీ, నో క్రింజ్ డైలాగ్స్, అలాగే సో చాలా 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 డీసెంట్గా తీశారు మామ. సో నాకైతే నచ్చింది ఈ సినిమా, రేటింగ్ ఇస్తాను. అలాగే మీరేమనుకుంటున్నారు, మీరు ఆల్రెడీ చూసుంటే కింద కామెంట్ చేయండి. మీకేమనిపించింది అనేది, మీకు నచ్చిందా లేదనేది కామెంట్ చేయండి. నాకైతే ఏమనిపించింది, అందరిలో మనం పూలు టమాటాలు పుచ్చకాయల రేటింగ్లు కాకుండా సినిమా బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, యావరేజ్, ఫ్లాప్, డిజాస్టర్ ఇచ్చుకుందాం. నాకైతే ఇది ఒక హిట్ సినిమా మామ, హిట్ సినిమా, అందులో ఏమాత్రం డౌట్ లేదు. మరి మీకేమనిపించింది, మీరు కూడా వెళ్ళి చూడండి, చూడని వాళ్ళు చూసిన వాళ్ళు అయితే కింద కామెంట్ చేయండి మీకేమనిపించింది అనేది. సో ఇది మా రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మరి రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలాగే ఫిల్మీ అప్డేట్స్ కోసం ఉంటా. బాయ్.